రాయదుర్గం టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు ఆల్ మర్చెంట్ అసోసియేషన్ వ్యాపారస్తులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. రాయదుర్గం ప్రాంతం అభివృద్దే తన లక్ష్యమని కాల్వ శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్రం కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆల్ మర్చెంట్ అసోసియేషన్ వ్యాపారస్తులు శ్రీనివాసులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అధికారం లేకపోతే ఇంకో పాత్ర అని అంటున్నా తప్ప నేను ఎప్పుడు ప్రజలు వదిలిపెట్టడం రాయదుర్గం వదిలిపెట్టడం పోలేదు. ఓడిపోయిన వారానికే రాయదుర్గం వచ్చి రోడ్డు మీదకి వచ్చి అన్నా క్యాంటీన్ మూసేసినారనో అదనో ఇదనో కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం. ఎందుకంటే నా వ్యాపకం అదే, ఏదో ఒకటి ప్రజల కోసం పనిచేయాలా, ప్రజలతో కలిసిమెలిసి ఉండాలా, ఈ ప్రాంతం బాగుండాలా. రాయదుర్గం పక్కన రూపురేఖలు మార్చాను కదా. నేను రాకముందు ఆ రోడ్డు వెడల్పు కాకుండా రాయదుర్గం రూపం ఒకటైతే సరిగ్గా చేశాను. కానీ నేను ఎవరు కాకపోయినా 50 సంవత్సరాలకు సరిపడా భవిష్యత్ అవసరాలకు సరిపడా మౌలిక సదుపాయాలు కల్పించాలా, రాయదుర్గం ఇట్లా ఉండాలనే ఒక విజన్తో పనిచేసింది. 3 ఫ్లైఓవర్లు ఇంత చిన్న టౌన్కి ఆ చీఫ్ ఇంజనీర్ రైల్వే సభ్యులతో ఉండేవాడు రెడ్డి కడప జిల్లాలో. అతను నవ్వాడు, ఏం సార్ చిన్న టౌన్కి ఇది ఫ్లైఓవర్ పెడతారే, ఆల్రెడీ నేషనల్ హైవే చేయించారు అంటే కూడా లేదు ఉండాలా, బ్రహ్మాండంగా 50 ఏళ్ళ మాకు వేరు పెట్టాల్సిన అవసరం లేకుండా చేసి వదిలేద్దామని చేయించారు.